అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన ఆంధ్ర పెత్తందారి వర్గాలు, పెట్టుబడిదారి వర్గాలు, పాలక వర్గాలు కలిసి వారిని చాలా నీచాతి నీచంగా సోషల్ మీడియాలో అదేవిధంగా బయట అనేక రకాలుగా వారిని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిని తెలంగాణ పౌర సమాజం తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనేటువంటి ఒకసారి మనం మాట్లాడుకుంటే రెండు మాటలు. ఆ మాటలు మరి ఒక ప్రొఫెసర్ మాట్లాడిన మాటలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయంటే 100% ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడిన మాటలు 100% నిజం అనేది మనందరం కూడా గ్రహించాలి. నిజం లేకపోతే నిప్పు రాదు. అందుకే ఆ నిజం అనేది బలంగా ఉన్నది కాబట్టి ఆ కూటమి ప్రభుత్వం యొక్క పునాదులు కదులుతున్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వారేమన్నారు? వైఎస్ఆర్సీపీ భారతీయ జనతా పార్టీకి దీర్ఘకాలిక మిత్రువు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి, టీడీపీ అనేటువంటి పార్టీ ఇన్స్టంట్ పార్టీ. అంటే గత కొంతకాలంగా మనం చూసినట్లయితే, రాజకీయాలు విశ్లేషించినట్లయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు గ్రహించండి, అన్కండిషనల్గా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సహకరించింది అనే మాట వాస్తవం. అదే సమయంలో అదే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది టీడీపీ, చంద్రబాబు నాయుడు. వీళ్ళందరినీ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం ఒకే ఒక అంశంతో ఎన్డీఏ ప్రభుత్వంలో, ఎన్డీఏ కూటమిలో వైఎస్ఆర్సీపీ కలవనని చెప్పింది కాబట్టి ఇక్కడ ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ వ్యక్తి టీడీపీని ఎన్డీఏ కూటమికి దగ్గర చేయడం జరిగింది. సో ఇదంతా గమనించినట్లయితే జనరల్గా అది సోర్స్ అవసరం లేదు, ఏ అవసరం లేదు. విశ్లేషణ చేస్తే, రాజకీయ విశ్లేషణ ఎవరికైనా అర్థమయ్యేది ఏంటి అంటే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి దగ్గర, టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేపీకి దూరం అనేటువంటి విషయం నమ్మరనే విషయం అందరూ కూడా తెలుసు. కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి తాత్కాలికమైనటువంటి కూటమి నడుస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాటలు వెనక్కి తీసుకున్నా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా గత 2 రోజులుగా ఈ యొక్క కోతి బ్యాచ్, వెకిలి బ్యాచ్, సైకో బ్యాచ్ అయినటువంటి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో చాలా దారుణంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని అన్న తర్వాత కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి వారి యొక్క ఫోటోను మార్ఫింగ్ చేసి వైఎస్ఆర్సీపీ కండువా చేసి పేటీఎం బ్యాచ్ అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద ప్రచారం చేసే ముందు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీ యొక్క నియతి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మీ చరిత్ర తీసుకుంటే చంద్రబాబు నాయుడు వారి మామ ఎవరైతే ఎన్టీఆర్ నుంచి మొదలుపెట్టుకుంటే, వారి కుటుంబ సభ్యులను మొదలుపెట్టుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా అణచివేసి దారుణంగా నీచాతి నీచంగా అవమానించి పంపించడం ఈ 2 తెలుగు రాష్ట్రాలు, దేశం మొత్తం కూడా చూసింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో చేగువారును అదే ఆదర్శంగా తీసుకున్నాడు. గద్దర్ నా సొంత గద్దర్ ఐడియాలజీ, నా ఐడియాలజీ అన్నాడు. కానీ ఇప్పుడేమో సనాతన ధర్మం అంటూ మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఆ రాష్ట్ర ప్రజలు ఆయన వెనుక నడుస్తూ ఉన్నారు. అంటే మీరు ఇష్టారీతిన మీ యొక్క రంగులు మార్చొచ్చు, కానీ నీతిగా నిజాయితీగా ఒక విశ్లేషణ చేసేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటే మీ యొక్క దుర్నీతి ఏంది, దుర్బుద్ధి ఏంది అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమవుతుంది. మీరు ఒకటే అడుగుతా ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ అదేవిధంగా మిగతా అంశాల గురించి ఒక రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి నేను చెప్తా క్లియర్గా. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏమన్నారంటే ఒక మీటింగ్లో మాట్లాడుతూ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసు వెళ్తుంటే నిన్ను వారించిన అని చెప్పిండు. ఇదే మాట అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత వారి ట్విట్టర్ అకౌంట్లో ఇది ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్నంతా కూడా హైదరాబాద్కు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేద్దామనేటువంటి ఒక వార్త తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దావాలలో వ్యాపించింది. ఈ క్రమంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఏకోన్ముఖులై ఒకే తాటిపై నడిచి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఆ వార్తలు అవాస్తవం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ట్వీట్ చేయడం జరిగింది.
మరి అదే పవన్ కళ్యాణ్ నేను అరెస్ట్ చేయడానికి వెళ్తున్నా అని చెప్తే నేను వద్దని వారించా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పిండు. అంటే అదే రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత మధ్య ఏ విధమైనటువంటి విభేదాలను ఒకసారి గమనించండి. ఎంత దుర్మార్గం ఇది. కావాలంటే ఒక వీడియో కూడా చాలా స్పష్టంగా ఉన్నది, వినిపిమంటే వినిపిస్తా. అదేవిధంగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, సోర్స్ గురించి మాట్లాడుతున్నారు. సోర్స్ కావాలట వీళ్ళకి. ఒక రాజకీయ విశ్లేషకుడు తన యొక్క జ్ఞానంతో రాజకీయాలు విశ్లేషిస్తూ ఉంటే ఆయన చెప్పిండు హై లెవెల్ సోర్స్ అని చెప్పిండు. ఇప్పుడు ఆ సోర్స్ గురించి చెప్పండి అని చెప్పేసి ఆయన పైన ఒత్తిడి వేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇదే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థ వల్ల 30,000 మంది అమ్మాయిలు కనబడకుండా పోయిండ్రని చెప్పేసి అన్నాడు. మరి ఆ 30,000 మంది అమ్మాయిలు కనబడకపోయినని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పినటువంటి వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. మరి పవన్ కళ్యాణ్ మరి 30,000 మంది అమ్మాయిల పైన ఎలాంటి విచారణ చేసినా మేము అడుగుతున్నాం. ఏ సోర్స్ తోటి మీరు ఆ యొక్క కామెంట్ చేశారు, ఇప్పుడు ఆ విచారణలో ఏముంది, దానికి సంబంధించిన విషయంలో ఒకసారి క్లియర్గా మీకు కొన్ని విషయాలు కూడా చెప్తా. చూడండి ఒకసారి. రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది, 30,000 మంది యువతులు కనిపించకుండా పోయారని పవన్ కళ్యాణ్ చంద్రబాబు దుష్ప్రచారాలు చేశారు గతంలో. దానికి సంబంధించిన అప్డేట్ వీళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత హోంశాఖ అసెంబ్లీలో ఇచ్చిన రాతపూర్వక సమాధానం ప్రకారం వైఎస్ఆర్సీపీ హయాంలో 46 మంది మహిళలు మాత్రమే హ్యూమన్ ట్రాఫిక్ గురవగా 34 కేసులు రిజిస్టర్ అయ్యని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తేల్చినటువంటి లెక్క. నేను ఒకటే అడుగుతాను పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఏ సోర్స్ ఆధారంగా మాట్లాడిరు, మీరు మాట్లాడిన తప్ప రైట్ అనేది మీరే డిసైడ్ చేశారు ఒకటి. రెండోది, వీళ్ళు తిరుమల లడ్డుపై ప్రచారం చేశారు. ఏమని, తిరుమల లడ్డూలో కల్తీ అవుతా ఉందని చెప్పేసి ప్రచారం చేశారు. ప్రచారం చేస్తే ఇక్కడ అసలు అనుమానిత నెయ్యి ట్యాంకర్లు ప్రసాదం తయారీలో వాడలేదని వెనక్కి తిప్పి పంపినట్లు స్వయంగా టీటీడీ జేఈఓ శ్యామలారావు మీడియా ముఖంగా చెప్పిండు. అదేవిధంగా సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు చివాట్లు పెట్టింది. ఎందుకు ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తారని చెప్పేసి సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన విషయం చూస్తున్నాం. ఇలాంటివి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు మీరు చేశారు కదా, మీ హయాంలో చేశారు. మీ గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు మీరు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అవన్నీ కూడా అవాస్తవాలని చెప్పేసి మళ్ళీ మీ ప్రభుత్వంలో తేల్చారు. మీరు ఏ సోర్స్ ఆధారంగా విమర్శలు చేసిరో చెప్పగలిగే దమ్ముందా? అదేవిధంగా మీ పైన ఎన్ని కేసులు పెట్టాలి? మీ పైన ఆయన అన్న మాట వాస్తవం, 100% వాస్తవం. ఆ మాటలను బేస్ చేసుకొని మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన కేసులు పెడతా ఉన్నారు. ఎన్ని గుండెలు ఉండాలి మీకు? ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేసేటువంటి దమ్ముందా అని మేము అడుగుతున్నాం. రండి ఒక్కసారి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి పైన చేసి చూడండి, ఒక్కసారి ఆయన పట్టుకుపోయే ప్రయత్నం చేయండి. మొత్తం మీ యొక్క పునాదులు కలితే బిడ్డ గుర్తుపెట్టుకోండి, మీ పునాదులు కలితే మీ యొక్క ఆర్థిక మూలాలు కలితే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేము ఈ సందర్భంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే దుర్మార్గాలు చేస్తూ ఉందో, మేము ఆంధ్రప్రదేశ్ సమస్య గురించి మాట్లాడలేదు, మా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన వెంకట్రామరెడ్డి నుంచి మొదలు పెట్టుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వారు కావచ్చు, లేకపోతే ఈ హైదరాబాద్ సంబంధించిన రాజధాని విషయంలో కావచ్చు, అనేక దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మేము ఒకటే ఇక్కడ కాల్ చేస్తా ఉన్నాం. బాయ్కాట్ హెరిటేజ్ ప్రోడక్ట్స్ అనేటువంటి ఒక నినాదాన్ని, ఒక కాల్ని మేము తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన ఏ ఒక్క చిన్న కించిత్తు అవమానం జరిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తిరగబడుతుంది, తెలంగాణ సమాజం తిరగబడుతుంది, తెలంగాణ పౌర సమాజం ఖచ్చితంగా తిరగబడి కొట్లాడుతున్న విషయాలు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రౌండ్ టేబుల్ సమావేశం రావడం జరిగింది. వారికి ఈ రౌండ్ టేబుల్ పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సార్కి అందరూ దయచేసి మనందరం కూడా ధైర్యం ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఇలాంటివి చిల్లర మల్లర పనులు ప్రచారాలు మానకపోతే ఖచ్చితంగా హైదరాబాద్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము కాల్ చేస్తున్నాం. బాయ్కాట్ హెరిటేజ్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి ఖచ్చితంగా మేము కాల్ ఇస్తా ఉన్నాం. ఇక్కడితోటి మీరు ఆపకపోతే
రేపటి రోజున ఈ హెరిటేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు బాయ్కాట్ ఉండడం భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం. ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన మీరు ఇంకా కూడా మీ పెత్తనం చెలాయిస్తాం, మీ యొక్క దౌర్జన్యం చెలాయిస్తామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ఉవ్వెత్తలేసిందో అదే ఉద్యమం మళ్ళీ మొదలు పెడితే మీరు ఇక్కడ ఉండరు అనే విషయాన్ని మరొకసారి స్పష్టంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక వాస్తవంగా మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నాన్ పొలిటికల్ గా పెట్టదలుచుకున్నాం. ఎవరికి కూడా సంబంధాలు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ కూడా సంబంధాలు పెట్టదలుచుకున్నాం. నేను ఒకటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీని, భారతీయ రాష్ట్ర సమితిని, కమ్యూనిస్టు పార్టీలను, అదేవిధంగా జన సమితిని, రకరకాల వివిధ రాజకీయ పక్షాలు ఏవైతున్నాయో మీరందరూ కూడా తెలంగాణ పౌరులే అయితే, తెలంగాణ రక్తమే మీలో పారితే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మద్దతుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఆంధ్ర ఆధిపత్యం ఈరోజు తెలంగాణ మీద చూపిస్తున్నారో మీరందరూ కూడా ముక్త కంఠంతో పార్టీల పరంగా ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి కూడా ఈరోజు మీకు కోరుతా ఉన్నాం. లేకపోతే మిమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు తొత్తులుగా, లోకేష్ తొత్తులుగా, పవన్ కళ్యాణ్ తొత్తులుగా మిమ్మల్ని చిత్రీకరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ రౌండ్ టేబుల్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మద్దతు తెలపాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. జై తెలంగాణ.